ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే మనకి కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ పేరు చెప్పండి. మహాత్మా గాంధీ, అంబేద్కర్, అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు తీసుకుంటాం? మహాత్మా గాంధీ. వై మహాత్మా గాంధీ? అంటే ఈక్వల్లీ కూడా చాలా మంది వర్క్ చేశారు. వై మహాత్మా? స్వాతంత్రం కోసం స్వాతంత్రం కోసం వర్క్ చేశారు. ఇంకా ఇంతమంది స్వాతంత్రం కోసం ఇంతకుముందు మీరు చెప్పిన పేర్లందరూ స్వాతంత్రం కోసం వర్క్ చేశారు. కానీ మెయిన్గా మనం మహాత్మా గాంధీ ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చాము. ఆయనకు ఒక బిరుదు కూడా ఇచ్చాం, మహాత్మా అని బిరుదు ఇచ్చాం. మహాత్మా గాంధీ అంటాం. వై? నాన్ వైలెన్స్ ప్రిఫరెన్స్. ఓకే. సత్యాగ్రహం. ఓకే. నాన్ వైలెన్స్, అహింస. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క వే ఉందండి. భగత్ సింగ్ అతను బెదిరించాలనుకున్నాడు, సుభాష్ చంద్రబోస్ ఆర్మీతోనే అవ్వాలనుకున్నాడు. ఎవరికి వాళ్ళకి ఒక రూట్ అనేది ఉంది. కానీ ఈయన కూడా ఈయన వెపన్స్ ఏమి ఉన్నాయి, అహింస, సత్యాగ్రహ, ఇవన్నీ ఉన్నాయి. బట్ వై స్పెషల్? శాంతిని కోరుకున్నాడు. ఓకే. ఆయన సత్యాగ్రహం మన ఫ్రీడమే కాకుండా శాంతిని కూడా కోరుకున్నాడు. అదే హ్యుమానిటీ. యుద్ధం చేసినప్పుడు ఇరువైపులా ప్రాబ్లం అనేది అవుతుంది. అక్కడ వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు. బట్ ఆయనకి శాంతి అనేది. సో యూ వాంటెడ్ టు టీచ్. లైక్ మహాత్మా గాంధీ ఆయన బై ప్రొఫెషన్ ఏంటంటే ప్రొఫెషన్ లాయర్. ఆయన ఎక్కడ వర్క్ చేశాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేసింది సౌత్ ఆఫ్రికా, ఇండియాలో. బట్ మెయిన్ హి వాజ్ వర్కింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు విత్ ఫ్యామిలీ. హి వాజ్ వర్కింగ్ యాజ్ అన్ అడ్వకేట్. ఓకే. అక్కడ ఏం చేశారు? సౌత్ ఆఫ్రికాలో అడ్వకేట్ ఆ వర్క్ కాకుండా ఇంకా కొన్ని వర్క్స్ కూడా చేశాడు. ఏం చేశాడు? ఉద్యమాన్ని చేశాడు. అక్కడ ఏం నేర్పించాడు? సత్యాగ్రహం నేర్పించాడు వాళ్ళకి. ఆయన ఇంకా సత్యాగ్రహం నేర్పించాడు. అక్కడ ఆయన నేర్పించి ఆయన ఉన్న ప్లేస్ ఏమంటారు? సౌత్ ఆఫ్రికాలో ఆయన ఉన్న ప్లేస్ టాల్స్టాయ్ ఫార్మ్. లియో టాల్స్టాయ్ ఫార్మ్ అదొక అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్న పీపుల్ వాళ్ళు యాంటీ బ్రిటిష్ వాళ్ళకి జరిగే అన్యాయాలకు వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే చూశాడు. రైట్? ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే చూశాడు, వాళ్ళ గురించి వర్క్ చేయాలని అనుకున్నాడు. వర్క్ లైక్ లియో టాల్స్టాయ్ ఫార్మ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అక్కడ he started educating. ఏం చేశాడు? ఎడ్యుకేటింగ్ స్టార్ట్ చేశాడు. ఇది ఏమైంది? ఫార్మ్ స్కూల్ అయిపోయింది. ఇక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్, పెద్దవాళ్ళకి ఎడ్యుకేషన్, పిల్లలకి కూడా ఎడ్యుకేషన్. పెద్దవాళ్ళకి ఏంటి ఎడ్యుకేషన్? సత్యాగ్రహం ఎలా చేయాలి అనేది ఎడ్యుకేషన్ ఇచ్చాడు. మళ్ళీ పిల్లలకి స్కూలింగ్ అనేది ఎలా ఉండాలి. మళ్ళీ ఆయన యాక్చువల్లీ ఇంకోలా కూడా వర్క్ చేశాడు. టీచర్ లాగా వర్క్ చేశాడు. వాళ్ళ ఆయన పిల్లలు ఉంటారు కదా, ఆయన పిల్లలు వెళ్ళే స్కూల్లో ఆయన డైరెక్ట్గా వెళ్ళి టీచర్ లా కూడా వర్క్ చేశాడు. బికాస్ హీ హ్యాడ్ సచ్ ఎ కనెక్ట్ విత్ ద స్టూడెంట్స్. టీచింగ్ అంటే ఆయనకి ఇష్టం కాబట్టి లైక్ హీ హాస్ వెరీ మచ్. అండ్ మెయిన్ ఏంటి? హ్యుమానిటీ అండ్ మొరాలిటీ ఉండాలి మనుషుల్లో. ఏం కావాలి? He believed అందరికీ మొరాలిటీ అనేది ఉండాలి, హ్యుమానిటీ అనేది ఉండాలి. అప్పుడే వరల్డ్ లోపల పీస్, ఆయన కోరుకునేది పీస్ అనేది ఉంటుంది.
సో ఇది నేర్పించడం కోసం ఎక్కడ ఏది కూడా వదలలేదు. ఎక్కడ అతనికి ఛాన్స్ ఉంది, పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా నేర్పించుకుంటూ ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా అతను ఏం చేశాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, ఇండియా మొత్తం టూర్ వేశాడు, ఎలా ఉన్నాయి పరిస్థితిలో, మళ్ళీ అక్కడ చిన్న సత్యాగ్రహాలు చేసేసాడు. ఈ హాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇండియాలో ఏదో ఆశ్రమం పెట్టాడు. సబర్మతి ఆశ్రమం ఎక్కడ, ఏ స్టేట్ లో ఉంది? సాబర్మతి ఆశ్రమం, గుజరాత్. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే టీచింగ్ స్టార్ట్ చేశాడు. సాబర్మతి ఆశ్రమంలో టీచింగ్. And one more school he has established in 1937, mainly for the children. ఆ స్కూలింగ్ నేమ్ అంటారు. One more ashram is there. సాబర్మతి ఆశ్రమం ఎప్పుడైతే బ్రిటిషర్స్ క్లోజ్ చేశారు, ఐ మీన్ బ్యాన్ చేసేసారు. లైక్ ఆయన అన్ని ఏం చేశారు, అందరికి వచ్చే వాళ్ళకి అందరికీ చెప్పేవాడు, లైక్ ఇలా సత్యాగ్రహం, సివిల్ డిsobedience, నాన్ కోఆపరేషన్, ఇవన్నీ చెప్పారు. సో దే హ్యావ్ క్లోజ్డ్ ఇట్. ఆశ్రమం క్లోజ్ చేయగానే he has opened another ashram, సేవా గ్రామ్ ఆశ్రమం. This is also in Gujarat. He has continued the same activities, but ఆయన ఎడ్యుకేషన్ లో, మెయిన్లీ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లో మెయిన్ స్టార్ట్ చేయాలనుకున్నది వార్ధా స్కీమ్ అంటారు. హి హస్ మేడ్ ఏ కమిటీ. పిల్లలకి ఎటువంటి కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలనే దానికి ఒక కమిటీ తయారు చేసేసి, ఇట్స్ ఆల్సో కాల్డ్ వార్ధా స్కీమ్ of education. Vardha scheme of education. In this Vardha scheme of education, okay, this is the Vardha scheme of education is started. Ela pillalni ela educate cheyali. Okay, and still more getting into the introduction. What he always wanted, what he used to say frequently, ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు ఇండియాలో, he wanted to establish రామరాజ్యం. రామరాజ్యం అంటే సత్యము అహింస ఇవన్నీ ఉన్నాయి. ఈ సత్యము అహింస ఎప్పుడు పాసిబుల్? ఇప్పుడే కానీ మన సొసైటీలోకి వెళ్తాం, అక్కడ అందరూ సత్యం మాట్లాడతాను లేదు, అహింస, ఇవి రెండు ఎప్పుడు ఉంటాయి. హ్యుమానిటీ అండ్ మొరాలిటీ ఉంటుంది. రామరాజ్యం అంటే బేసికల్లీ రామరాజ్యంలో ఎలా వర్ణిస్తారంటే, అకార్డింగ్ టు రామాయణ అక్కడ ప్రజలు ఈవెన్ తలుపులు కూడా పెట్టుకోకుండా, తలుపులు కూడా ఉండేవి కాదు, అంత ట్రూత్ఫుల్గా, సత్యం, అబద్ధాలు ఏం లేవు, అహింస, హింసనే లేదు, రైట్? ఒకరిపైన ఒకరు దాడులు చేసిన అవసరం లేదు, ఎందుకంటే దేర్ ఆర్ నో టెర్రరిస్ట్. ఎవరైతే రాక్షసులు ఉన్నాడో చంపేశారు. కంప్లీట్ సేఫ్టీ అనేది ఇచ్చారు. ఇంకోటి ఒకరిపైన కంప్లీట్ ట్రేడింగ్, బిజినెస్ కి కూడా కంప్లీట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అన్ని వేస్ లో వాళ్ళకి ఓపెనింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి స్కిల్స్ అన్ని డెవలప్ అయ్యాయి. సో ఇంకా ఒకరి పైన దాడి చేసి బతకాల్సిన అవసరం వాళ్ళకి లేదు. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, కంట్రీలో పీస్ఫుల్నెస్ అనేది ఉంది. సో దే నో నీడ్ టు ఫైట్ ఆన్ అదర్ పీపుల్. బిజినెస్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఎప్పుడైతే ట్రూత్ఫుల్ గా ఉంటేనే బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. అవునా? మీరు ఎప్పుడైనా ఏదైనా షాప్ వెళ్తే దే ఆర్ ట్రూత్ఫుల్ ఓన్లీ విల్ బి గోయింగ్ టు దెమ్, ఇఫ్ నాట్ యూ విల్ నాట్ బి గోయింగ్, రైట్? సో దట్ ఇస్ అ కైండ్ ఆఫ్ రామరాజ్యం he thought to establish. అది ఎప్పుడు పాసిబుల్? ఓన్లీ వెన్ హ్యుమానిటీ
and morality are with the people. హ్యూమానిటీ అంటే ఏంటి? ఏంటంటే మానవత్వం. మానవత్వం అంటే being kind to others, helping others. మనుషులకి హెల్పింగ్ గా ఉండడం, వాళ్ళకి ఏమి ఆపద మన నుండి ఏమి వాళ్ళకి ప్రాబ్లం రాకుండా చూడడమే హ్యూమానిటీ. మళ్ళీ వెళ్ళి ఏదో సేవలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ హ్యూమానిటీ. మనం చేసే పని వల్ల ఇతరులకి ఏ ప్రాబ్లం రాకూడదు. మొరాలిటీ, మనం చేసే పని కరెక్టా తప్ప, మన ఆత్మసాక్షి చెప్పేస్తుంది మనం చేసే పని కరెక్టా తప్ప. అవి రెండు ఉంటే చాలు, పీస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దిస్ వన్ విల్ బి డైరెక్ట్లీ గోయింగ్ టు బికమింగ్ ఏ రామరాజ్యం. ఇది ఆయన స్కెచ్, కంప్లీట్ స్కెచ్. సో ఇంకోటి, వి విల్ కాల్ మహాత్మా గాంధీ as సంథింగ్ స్పెషల్ నేమ్ ఇంకోటి ఇచ్చాం, జాతిపిత, ఫాదర్ ఆఫ్ ది నేషన్. Who is the first teacher? Who is the first teacher in any human being's life? మదర్ And father. Right? ఈయనకి స్పెషల్గా ఎవరిని స్పెషల్ ఈయనకి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని ఎందుకు ఇచ్చారంటే, హీ హాజ్ స్టార్టెడ్ ఎడ్యుకేటింగ్. డైరెక్ట్గా వెళ్ళి ఫైటింగ్ ఏదో చేయలేదు, ఆయన అందరికీ నేర్పించుకుంటూ వెళ్ళాలనుకున్నాడు. సత్యాగ్రహం అంటే ఏంటి, ట్రుత్ అంటే ఏంటి, నాన్ వైలెన్స్ అంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా? డైరెక్ట్ వెళ్ళాలి, బ్రిటిష్ వాళ్ళని కొట్లాడాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి, డైరెక్ట్ వెళ్ళి ఫైట్ చేస్తూ ఉండాలి రోడ్ మీద నుంచి. లైక్ అదర్ పీపుల్ హ్యావ్ డన్, లైక్ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. వాళ్ళు ఏం నేర్పించలేదు. వాళ్ళు ఏం చేశారు, ప్రజలందరూ ఉద్రేకం చేసేసారు, ఫైట్ చేయమన్నారు, వెళ్ళగొట్టమన్నారు. బట్ ఈయనకేంటి, అలా వెళ్ళగొట్టిన తర్వాత మళ్ళీ ఎవరో వస్తారు, మళ్ళీ సేమ్ అదే టైప్ ఆఫ్ అశాంతి అనేది ఉంటుంది. ఎప్పుడు అశాంతి పోతుంది? ప్రజల్లో ఈ మానవతా విలువలు అనేవి వస్తేనే శాంతి అనేది ఉంటుంది ఏ రాజు కింద. సో ఫస్ట్ హీ వాంటెడ్ టు ఇన్స్టాల్ దీస్ అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్. ఇండియా మొత్తం ఆయన స్టూడెంట్స్ అయ్యారు. ఇండియా మొత్తం, హోల్ ఆఫ్ ఇండియా వేర్ ద స్టూడెంట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఆయన ఒక స్కూల్లోనో క్లాస్లోనో ఒక రాష్ట్రానికి ఒక టీచర్ అవ్వలేదు. హోల్ ఇండియా ఆయన కూర్చోమంటే కూర్చునేవారు, నిల్చోమంటే నిల్చునేవారు. ఆయన డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్, స్టాప్ అంటే ఫుల్ హై పీక్ లోపల ఉన్న మూమెంట్ కూడా స్టాప్ అండ్ స్టాప్. దిస్ ఇస్ వాట్ he was a great teacher. Okay, so coming to this, this is what the chart is. Mahatma Gandhi and his thought of Ramarajyam. Main aims are morality and humanity. What is the meaning of this? Is the meaning of education. Education is physical, mental and spiritual development of man and child. He was a lawyer, teacher, unifier, philosopher and freedom fighter. Gandhiji worked at Tolstoy, Sabarmati, Sevagram, Wardha schooling and he has introduced Nai Talim. And these are the views of Gandhiji, as he has much completely involved in teaching. Education ante inte involved in అయ్యాడు కాబట్టి ఆయన వ్యూస్ ఏంటి, అసలు ఎడ్యుకేషన్ గురించి ఆయన వ్యూస్ ఏంటి, ఆయన ఏం చేయాలనుకున్నాడు, ఆయన ఎడ్యుకేషన్ లో ఉన్నాడు అనుకున్నాడు. సో దెర్ ఆర్ మెనీ పీపుల్, యాజ్ సనా in previous class she has said about education has many, is like a diamond. It can be seen from different angles లోపల నుండి మనకి ఎడ్యుకేషన్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. What was the angle Mahatma Gandhi was looking at? Like ఒక్కొక్కరు ఎడ్యుకేషన్, రవీంద్రనాథ్ ఠాగూర్ has his own philosophy, Mahatma Gandhi has his own philosophy, DB has his own philosophy, right? So what was the angle of Mahatma Gandhi? ఆయన వ్యూస్ ఏమున్నాయి అసలు ప్రెసెంట్ ఎడ్యుకేషన్? మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎప్పటి నుండో ఉంది, రైట్? దాన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పలేదు. బట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, Macaulay was the person who has introduced English education. Okay, what was Gandhiji's views? Gandhiji says that I clean this.
modern education. Why he has, like, let me ask him. He has said modern education. Modern education ante new education. Is there any old education? ఇంతకుముందు మన దగ్గర ఎడ్యుకేషన్ అనేది ఉందేనా? ఉందా? వేర్ ఇండియన్స్ educated, right? Then only we can make a difference like modern education and old education. From when we had education? India education ఎప్పుడు ఉంది? ప్రపంచం మొత్తంలో ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వేర్ ఆర్ ద సీడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్? హూ హాస్ స్టార్టెడ్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ ఫస్ట్? ఎప్పుడు ఎడ్యుకేటెడ్ అంటే ఎప్పుడు ఎడ్యుకేటెడ్? ఒక జంతువు ఎడ్యుకేటెడ్ అనం, మనిషిని ఎడ్యుకేటెడ్ ఎందుకు? దానికి దొరికింది ఏదన్నా దాన్ని వాడుకునేది తెలిస్తే, తన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను వాడుకోవడం తెలిస్తే అప్పుడు ఎడ్యుకేటెడ్ అంట. లైక్ we were the first people to start agriculture. అంటే బయాలజికల్ సైన్స్ మనకు తెలుసు, ఫార్మింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం, రైట్? అండ్ we were the first persons to make a chariots, రైట్? రాజ్యాలన్నీ ఎస్టాబ్లిష్ అయ్యే చారియట్స్. వీల్ కనుక్కోవడం కూడా was the first invention. ఐరన్, మేకింగ్ ఆఫ్ ఐరన్. వై ఇండియా వాజ్ అఖండ్ భారత్ అంటే ఎక్కడ నుండి? ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇట్ వాజ్ స్టిల్ ఇండోనేషియా. వై ఇట్ హెస్ బికమ్ సో మచ్ బిగ్? Because we had woods iron, not only normal iron, it's woods iron. ఇప్పటికీ తయారు చేయలేదు, ఇప్పటికీ అంత స్ట్రాంగ్ ఐరన్ తయారు చేయలేదు. We have lost that technology, making of woods iron. Iron pillar is there till now. It will not be rusted. ఎక్కడో తీసుకొని రాలేదు, ఇక్కడ ఇండియాలో తయారు చేశారు. They have this much kind of technology, science and technology. ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నట్టు. ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు, పరిసరాలను యూజ్ చేసుకొని తయారు చేయడం. అండ్ మేకింగ్ ఆఫ్ అగ్రికల్చర్. So, and that is the ancient education. What Mahatma Gandhi says about modern education is, can you please read this anyway? What is modern education? It is useless and harmful. Who has introduced this modern education? Right? Why he says? He is referring to the education installed, brought by Macaulay as useless and harmful. Macaulay, as soon as he has introduced, మనం చెప్పుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం, he has introduced British were the persons to make India literate, establish schools, start trains, right? Schooling ఎందుకు స్టార్ట్ చేశారు? వాళ్ళకు కావాల్సిన వనరులు ఇక్కడ నుంచి అక్కడికి తరలించడానికి ఎడ్యుకేషన్, ట్రైన్స్, ఎడ్యుకేషన్. ఓకే, వనరులు అంటే ఇక్కడ నుంచి అవసరమైన వస్తువులన్నింటినీ తీసుకువెళ్ళడానికి రిసోర్సెస్. ఇప్పుడు రిసోర్సెస్ అన్నప్పుడు వేరే అన్నిటితో పాటు హ్యూమన్ కూడా ఒక రిసోర్స్. కరెక్ట్ పాయింట్. హ్యూమన్ రిసోర్స్. వాళ్ళకి పని అన్ని ఆఫీసెస్ నడవాలంటే వాళ్ళకి ఎవరు ఉండాలి? నమ్మకమైన మనుషులు ఉండాలి, వాళ్ళ కోసం పనిచేసే మనుషులు ఉండాలి. ఎగ్జాక్ట్లీ దీస్ వర్ ద వర్డ్స్ Macaulay has given to the British government. I want the people here to be Indians only by color. వాళ్ళు ఓన్లీ చర్మం రంగుతోనే వాళ్ళు ఇండియన్స్ గా ఉండాలి, కానీ వాళ్ళ ఆలోచన, అభిరుచి, వాళ్ళ అవన్నీ బ్రిటిష్ అయి ఉండాలి. అప్పుడే వాళ్ళు మన కోసం పనిచేస్తారు. లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. సో వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ స్టార్ట్ చేద్దాం. వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుకుంటూ ఉంటే ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. మన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది?
మనలాగా తయారవుతాడు, మనపైన తిరుగుబాటు చెయ్యరు. Macaulay started English education and started saying Indians are superstitious. Indians don't know science and technology. వాళ్ళు పేడతో అగ్రికల్చర్ చేస్తారు. See, we were the people who started organic agriculture that has been closed. ఎంత కరెక్ట్ కాదు అన్నట్టు అనిపించింది మెకాలేకి వాళ్ళకి. క్లోజ్ చేశారు. Gone for fertilizer, chemical based agriculture. Now we are returning back to organic agriculture. This is one example of science and technology. See, you can see Bahubali lo oka Bhalal Deva దగ్గర ఒక వెహికల్ ఉంటుంది, ముందర ఫ్యాన్ బ్లేడ్స్. Maheshwari is really part of ancient Indian history. ఆ వెహికల్ నిజంగా ఉంది. ఈవెన్ యూ కెన్ సీ ద స్పెసిమెన్, లైక్ ఆ వెహికల్ ది ఇంకా ఆ పార్ట్స్ అవన్నీ అలానే ఉన్నాయి. దోస్ కైండ్ ఆఫ్ మెషినరీ వేర్ యూస్డ్. వీ నో దట్ మచ్ అమౌంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బట్ విలేజెస్ మనల్ని పిచ్చి వాళ్ళని చేసేసారు. క్యాస్ట్ ఫీలింగ్స్ తోనే కంప్లీట్లీ ఇచ్చేసేసి, లైక్ ఇట్ హెస్ బీన్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ క్యాస్ట్, సమ్ క్యాస్ట్ మధ్యలో గొడవలు పెట్టేసి మనకి వాళ్ళని మనం విలన్ అనుకునేది మానేసి మనలో మనమే విలన్స్ ని తయారు చేసేస్తే ఏమంటారు, మనం ఇక్కడే కొట్లాడుకుంటూ ఉంటాం, అక్కడి వరకు వెళ్దాం. దట్ వాస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ బ్రిటిష్. అండ్ దిస్ ఎడ్యుకేషన్, దేర్ ఎడ్యుకేషన్ మోడల్ హ్యాస్ హెల్ప్డ్ దెమ్ ఇన్ దట్. దే హావ్ ఇంక్రీజ్డ్ డ్యూ టు మెకాలైజ్డ్ ఎడ్యుకేషన్ స్లేవరీ, రైట్? బికాస్ బానిసత్వం, మెంటల్లీ కూడా బానిసత్వమే కదా. వాళ్ళ గురించి వాళ్ళ ప్రో ఆలోచించు, మన వాళ్ళు ఇంతమంది చనిపోతున్నా, వాళ్ళకి ఫెమైన్స్ లో ఉన్నా, మన భారతదేశ ట్యాక్స్ రూపంలో బ్రిటిష్కి వెళ్తున్నప్పుడు మనం అడుగుకుండా ఉండాలంటే మానసికంగా మనం బానిసలో అయ్యి ఉండాలి. డిపెండెన్స్, జాబ్ డిపెండెన్స్. అప్పటి వరకు మనకి ప్రతి ఒక్కరికి ఒక ఆర్ట్ అనేది వచ్చు. వ్యవసాయము, కుండలు తయారు చేయడము, చెప్పు తయారు చేయడము, ఏదో ఒకటి ఒక ఆర్ట్ అనేది ఉంటుంది. బ్లాక్ స్మిత్ అయినా, గోల్డ్ స్మిత్ అయినా. బట్ ఇప్పుడు ఏవి లేదు. ఒక పిల్లవాడు ప్రతి ఒక్క, ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం ప్రతి ఒక్కటి స్కూల్కి వెళ్ళాలి. ఆఫ్టర్ స్కూలింగ్ వాట్ ఇస్ హ్యాపీనింగ్? ప్రతి ఒక్క డిగ్రీస్ వస్తాయి, సర్టిఫికేట్స్ వస్తాయి. వాట్ ఇస్ హ్యాపీనింగ్? వెయిటింగ్ ఫర్ ద జాబ్స్. Waiting for the jobs. We require some skill. Previously there was some skill. We used to improve that skill. Skill అనేది ఎప్పుడైనా మనం కుండలు తయారు చేయడం స్టార్ట్ చేసిన, ఇప్పుడు తయారు చేసినా కూడా నిన్న తయారు చేసిన కుండ కంటే బెటర్ కుండ ఈరోజు తయారు చేస్తాం. ఇస్ ఇట్ రైట్? ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మన ప్రోడక్ట్స్ హోల్ యూరోప్ వరకు మనము సేల్ చేసేవాళ్ళం. దట్ ఈస్ ద రీజన్స్ యూరోపియన్స్ హ్యావ్ కమ్ టు ఇండియా. అంత బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మనం సేల్ చేసేవాళ్ళం కాబట్టి. బట్ ఇట్ హస్ వానిష్డ్. అందరికి అన్ని మార్పించేసి చదువు నేర్చుకోండి, మా దగ్గర ఉద్యోగాలకు రండి అని నేర్పించారు. ఇప్పటి టెలిఫాలో we have forgotten our own skills, our own duties, and we have started to do this. Okay, no specialized skills, not ready for life, just depending upon someone to provide the jobs, unproductive. The time which we spend in the schools from 3 years or 4 years in start chesi 20 years varaku we will be in the school 16 years of time, waste of time, no pride for self. At that point of time, self-critic. Malli emantaru? We will be self-critic. Indians were like this, Indians were like that, bad, negative, expressive. This is what is the modern education. Then what was previous education? According to Gandhiji, the education is learning a skill. Learning a skill. ఇప్పుడు స్కిల్ తో పాటు ఎడ్యుకేషన్ నేర్పించడమే రియల్ ఎడ్యుకేషన్. వాటికి స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి, ప్రొడక్టివ్ గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి స్కిల్ వచ్చి ఉండాలి. మధ్యలో మానేసినా కూడా వాడు ఆ స్కిల్ తో లైఫ్ లీడ్ చేయగలగాలి. కంటిన్యూ అవుతే హీ విల్ బి డూయింగ్ మచ్ మోర్ దాన్ దట్. ఓకే, లైఫ్ లో వాడి కాళ్ళ మీద వాడిని ఫస్ట్ నిలబడగలగాలి. నెక్స్ట్ హీ షుడ్ బి హ్యావింగ్ హ్యూమానిటీ అండ్ మొరాలిటీ. దిస్ ఈస్ ద మెయిన్ ఎడ్యుకేషన్. వాడిది వాడు సంపాదించుకుంటాడు, పక్క వాళ్ళకి హాని చేయడు, పీస్ఫుల్ గా ఉంటాడు. ఇంతకంటే ఒక రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ముఖ్యం కావాలి. ఇప్పుడు చదువుకుంటారు, డిగ్రీ వాళ్ళు చదువుకుంటారు, కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోరు. రైట్? సో అలాంటి పొజిషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే స్కిల్ అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయకపోతే అలాంటి పొజిషన్ వస్తుంది. మహాత్మా గాంధీస్ ఎడ్యుకేషన్ ఈజ్ టు ఇంప్రూవ్ ఎ స్కిల్, టు ఇంప్రూవ్ ఎ స్కిల్ ఫ్రమ్ చైల్డ్ లైఫ్. ప్రాక్టికల్ డూయింగ్. ఫార్మింగ్ చేపిస్తూ ఉంటే బయాలజికల్ సైన్స్ నేర్పించవచ్చు. రైట్? మొక్కలు ఎలా పెడతాయి, వేర్లు వస్తే ఎవరన్నా ఫార్మర్ కూడా చెప్తారు. స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే పిల్లలకి ఇప్పుడు మనం ఈ టైప్ ఆఫ్
స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ నేర్పించాలంటే మనం ఏం చేయాలి? స్టిచ్చింగ్ వార్దా స్కూలింగ్ లో వాళ్ళు స్టిచ్చింగ్ నేర్పిస్తారు. ఎందుకు స్టిచ్చింగ్? స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇది ఎక్కడ నుండి వచ్చింది? పిల్లలతో మీరు కొంతసేపు గడిపితే వాళ్ళు 100 క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఎక్కడ నుండి వచ్చింది? చెట్ల నుండి వచ్చింది. మళ్ళీ బయాలజీ. ఇవి దారాలు ఎలా అయ్యాయి? ఇండస్ట్రియలైజేషన్. ఇంతకుముందు ఎలా చెక్కతో చేసేవాళ్ళు, ఇప్పుడు మెషిన్లతో చేస్తున్నారు. ఇండస్ట్రియలైజేషన్ చెప్తాం. బ్రిటిష్ ఎలా వచ్చి ఇచ్చేసిందో చెప్తాం. రైట్. నెక్స్ట్ బటన్స్ ఉంటాయి. పెట్రోలియం ఇండస్ట్రీ గురించి చెప్తాం. పెట్రోలియం, ప్లాస్టిక్ ఎక్కడ నుంచి వచ్చింది? పెట్రోల్ నుండి వచ్చింది. పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది? భూమి పెట్రోల్ ఎలా తయారైంది? ఫాసిల్స్. ఫాసిల్స్ అంటే ఏంటి? చెట్లు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇలా తీసుకెళ్తే పిల్లలకి అనేది ఆల్రెడీ వాళ్ళ చేతులతో ఒకటి చేస్తుంటారు వర్క్, అండ్ దే విల్ బి గెటింగ్ సమ్ క్వశ్చన్స్. వాళ్ళు అడిగితే మనం చెప్తున్నాం. ఇట్ ఈస్ ఏ యాక్టివ్ ఎడ్యుకేషన్. ప్యాసివ్ ఎడ్యుకేషన్ అంటే మనం నేర్పిస్తుంది. యాక్టివ్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళంతగా వాళ్ళు చేస్తూ వాళ్ళ క్వశ్చన్స్ అడిగితే నేర్చుకునేది యాక్టివ్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ యూ వాంటెడ్ టు సే. And also there were other subjects. These are the practical education, and there are also maths, science, social, music, dance. Kalalu kuda undali. Then only the education will be complete. This is what the education of Mahatma Gandhi. See, man is not neither only brain nor the body. ఎప్పుడు మనిషి కంప్లీట్ గా ఉంటాడు. బ్రెయిన్ కాదు, ఉట్టి బాడీ కాదు. బ్రెయిన్, హార్ట్ అండ్ బాడీ. మనసు కూడా ఉండాలి. మనసుకు నచ్చని పనులు చేయదు. బ్రెయిన్ ఉండాలి, ఆలోచించి పని చేయాలి. బాడీ ఉండాలి, కష్టపడి పని చేయాలి. సో మన స్టూడెంట్స్ ని కూడా క్లాస్ రూమ్ లో ఓన్లీ మెంటల్లీ మనము ఉండదు. దేర్ షుడ్ బి బ్రెయిన్, హ్యాండ్ అండ్ బాడీ. రైట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఓన్లీ సైన్స్, మ్యాథ్స్ అండ్ రీడింగ్. వన్ మోర్ డిఫరెన్స్ ఐ వుడ్ సే, we say which one is the most literate state in India? Literate. అక్షరాస్యత, సంపూర్ణ అక్షరాస్యత గల రాష్ట్రం ఏది? కేరళ. లిటరసీ అంటే రాయడం, చదవడం. అది వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్క మనిషికి నాలెడ్జ్ అనేది ఒకటి ఉంటుంది. ఏ పని చేసే వాళ్ళకి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. 10 రోజులు పని చేస్తారు. బట్ ఓన్లీ లిటరసీ వెదర్ ఇట్ విల్ హెల్ప్, నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విల్ నాట్ బి ఫోర్సింగ్ అపాన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీషే రాయాలి, వాళ్ళ ఫోర్సింగ్ లేదు. జపాన్లో మెయిన్లీ జపాన్, చైనా కంటే they will be learning Chinese, they will be learning in their own language, but they have developed in science and technology or not? Economically they have developed or not? They have developed. So literacy is required, but only literacy is not enough. You have to get knowledge plus literacy. This is the main thing. Knowledge means along with the values based knowledge is required for the proper development of the country. మదర్ టంగ్ లో ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. అండ్ అంటే వార్తా ఎడ్యుకేషన్ లో ఆయన కమిటీ వేసేసి ఒక వార్తా స్కూల్ తయారు చేశారు కదా, దానిలో ఉన్న కొన్ని పాయింట్స్ మదర్ టంగ్ లోనే ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ప్రొడక్టివిటీ ఇన్ లెర్నింగ్, వాడు చదువుకునే టైంలో కూడా 16 years టైంలో కూడా వాడు ఏదో తయారు చేస్తూ ఉండాలి. అలాంటి చిన్న చిన్న వస్తువులు ఏదో ఒకటి బ్యాగ్ తయారు చేస్తాడు, వాడు కుండ తయారు చేస్తాడు, ఏదో తయారు చేస్తాడు. అవన్నీ స్టేట్ కొనాలి. స్టేట్ అనేది కొనాలి మినిమం. జస్ట్ సో నయీ తలీం అన్నారు. ఎడ్యుకేషన్ ని నయీ తలీం అన్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ అంటే నయీ తలీం అంటే ఎవర్ చేంజింగ్, ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి నా వన్ మోర్ థింగ్ ఇస్ నయీ తలీం మీన్స్ ఎవర్ చేంజింగ్. He was against
textbook based education. He was against the textbooks. మరి ఎవరు textbook అంటే teacher is the textbook. Teacher there is a student, there is a teacher. Whatever the student asks is the syllabus of the student, and whatever the teacher answer is the textbook. అక్కడ లిమిటేషన్ అనేది లేదు ఇంత కరికులం ఇంత. బట్ హౌఎవర్ టీచర్ స్టూడెంట్ ఒకవేళ అడగకపోతే టెక్స్ట్ బుక్ జీరోనా కాదు. స్టూడెంట్ టీచర్ హ్యాస్ టు ఇన్కల్కేట్ ద ఇంట్రెస్ట్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. కొత్త కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు క్లాత్ తో చేస్తే క్లాత్ పైన క్వశ్చన్స్ అడిగాడు, వుడ్ తో చేస్తే వుడ్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు. లైక్ వీ కెన్ టేక్ ద టీచర్ కెన్ టేక్ టు ఎనీ లిమిట్స్. దేర్ ఆర్ నో లిమిట్స్ టు ద ఎడ్యుకేషన్. వీ కెన్ టేక్ టు ఎనీ మచ్ heights. The education is like it. Kothari Commission has taken this practical based education into the education by introduction of project works. Presently the project works are being given, and in degree engineering వాటిలో internships చేయాలి. These are the practical based education. డైరెక్ట్ గా వాళ్ళు క్రాఫ్ట్ నుండి తీసుకెళ్ళలేదు. గాంధీజీ ఏమన్నారు, క్రాఫ్ట్ నుండి తీసుకెళ్ళారు. వీళ్ళు కొంచెం హైయర్ లెవెల్ స్టార్ట్స్. బట్ దిస్ వన్ విల్ నాట్ బి ఎనఫ్. ఎందుకంటే డిగ్రీలో చాలా మంది ఇంటర్న్షిప్స్ చేసినా కూడా దే ఆర్ ఓన్లీ లిమిటింగ్ టు వెరీ మచ్ స్మాలర్ థింగ్. డిసిప్లిన్, ఇంకల్కేటింగ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే కూర్చోలేము, టై వేసుకో, బెల్ట్ వేసుకో. దిస్ ఇస్ నాట్ ద డిసిప్లిన్. Like it must be inculcated. Like praising, encouraging the students when they come in time, punctuality. That is the then the student will be getting inculcated with the discipline. Manam force cheyalsi untundi. Good characters will be inculcated. That is a discipline. ఆ discipline వాళ్ళ లైఫ్ లో కంటిన్యూస్ చేసుకుంటూ పోతాడు. వాడు అలాగే వేరే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటాడు. దిస్ ఇస్ ద పాజిటివ్ టీచింగ్. అదర్ వే ఇస్ నెగటివ్ టీచింగ్, లైక్ ఫోర్సింగ్ సమ్వన్ టు డూ సంథింగ్. Attainment of salvation. Gandhiji said education is the attainment of salvation. Salvation అంటే తెలుగులో ఏమంటారు? పీక్ స్టేజ్. అన్ని మంచి పనులు చేస్తే లాస్ట్ దొరికేది ఏంటి కదా. సో సాల్వేషన్ అంటే కోపం ఉండదు, వేరే భయం అనేది ఉండదు. మన ఫీలింగ్స్ మన కంట్రోల్లో ఉంటాయి. ఎవరో కోపం తెప్పిస్తే మనం కోపం తెచ్చుకో, ఎవరో భయపెడితే మనం భయపడము. ఎందుకంటే కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఎవరికైనా పర్సన్కి ఉన్నప్పుడు అవన్నీ జరగవు. రైట్? వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఎవరైనా కోపం తెప్పిస్తే కోపం తెచ్చుకున్నంత చిన్న మనస్తత్వం కాదు, నవ్వి వదిలేదు. రైట్? లేకపోతే కావాల్సిన యాక్షన్, దానికి తగ్గ యాక్షన్ మనం తీసుకోవాలి. అంతేగాని రిటర్న్ అవుతున్నాం అంటే ఇట్స్ నాట్ సాల్వేషన్. సాల్వేషన్ అనేది పీక్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ మైండ్ డెవలప్మెంట్. రిలీజియన్, ఎప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి రిలీజియస్ ఎడ్యుకేషన్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. వాట్ ఈస్ రిలీజియస్ ఎడ్యుకేషన్? ప్రతి ఒక్క ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క రిలీజియన్లో ఏం నేర్పిస్తారు? కొన్ని కామన్ పాయింట్స్. మేబీ స్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్, బట్ బిల్డింగ్ ఇస్ బిల్డింగ్, రైట్? ఆ బిల్డింగ్ ఏంటి? ధర్మాన్ని ఫాలో చేయాలి. ప్రేమ, దయ, సత్యం, ధర్మం, అహింస, ఇవి నేర్పిస్తారు. సో ఏ రిలీజియన్ అయినా వాళ్ళ రిలీజియస్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా ఉండాలి. రిలీజియస్ ఎడ్యుకేషన్ లేకుండా ఉంటే దే విల్ బి, అంటే మనకు ఒక దేవుడు అనేది ఒక టీచర్లా మనం ఏమైనా రాసుకుని తీసుకెళ్ళి మన టీచర్కి ఇస్తాం కదా, కరెక్షన్ చేయండి. గాడ్ ఈస్ లైక్ ఏ టీచర్. We will daily, if we go in front of the God and pray to Him, we are going to show the notebook of the day. మనం తప్పు చేసామా, చెడు చేసామా? క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి ఒక ప్రేయర్ ఉంటుంది, నేను వీళ్ళందరికీ ఈరోజు బాధ పెట్టాను, రేపు బాధ పెట్టకుండా చూడండి. హిందూస్ ఆల్సో సర్వే జన సుఖనో భవంతు, ప్రేయర్ ఉంటుంది.
ఈ ప్రేయర్లో మనం చేసేది ఏంటంటే నేను ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించండి, నెక్స్ట్ డే ప్రాపర్ ఈ కనెక్ట్ అనేది డెవలప్ అవ్వాలి. దేర్ ఇస్ సమ్వన్ హూ ఇస్ లుకింగ్ ఎట్ ఫ్రమ్ అబోవ్ టు లీడ్ ఏ ప్రాపర్ లైఫ్. ఇది అనేది ఉంటే రిలీజియస్ ఎడ్యుకేషన్ మాత్రం దీనికోసం అనేది కంపల్సరీగా ఉండాలి ఫర్ ఎవ్రీ స్టూడెంట్. Naturalism, idealism and pragmatism. These are the pillars of naturalism. What is meant by naturalism? Natural అంటే న్యాచురలిజం అంటే పిల్లలకి స్కూల్లో రాగానే కొత్త ప్రదేశాలకు వచ్చేసినట్టు ఉండదు. దే షుడ్ బి ఫీలింగ్ వెరీ మచ్ ఫ్రెష్, సేమ్, రైట్. ఫ్రీడమ్ అనేది ఎప్పుడు పిల్లల దగ్గర లాక్కూడదు. వాళ్ళంత ఫ్రీడమ్ ఉంటే ఆయన క్వశ్చన్స్ అడుగుతారు, అంత కొత్తగా నేర్చుకుంటారు. వి షుడ్ నాట్ లిమిట్ దేర్. సో వాట్ ఈస్ న్యాచురలిజం ఇస్ ఫ్రీడమ్ టు ద చైల్డ్. అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్, వాళ్ళకి ఎంత న్యాచురల్ ఎన్విరాన్మెంట్ లో నేర్పిస్తే వాళ్ళకి అంత బాగా ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోగలుగుతారు. న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రాక్టికల్ గా నేర్పించాలి. న్యాచురల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్, లెస్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, లెస్ టెక్స్ట్ బుక్. ఇంగ్లీష్ కూడా నిల్చోబెట్టి నేర్పించవచ్చు. దోస్ ఆర్ కార్స్, దిస్ ఈస్ ఎ టేబుల్, దట్ ఈస్ బాటిల్, రైట్. బై డైరెక్ట్ న్యాచురల్ వాళ్ళకి ఇంకా వేరే వేరే వస్తువులు చూపిస్తుంటే వాళ్ళని చూసి దస్, దట్, దిస్, దీస్, దోస్ ఈజీగా నేర్చేసుకుంటారు. వాళ్ళకి ఆ 1 డేలో అది అయిపోతుంది. ఇంగ్లీష్లో మళ్ళీ లైఫ్లో తప్పులు చేయరు, రైట్. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ లెస్ టెక్స్ట్ బుక్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. This is one pillar, and one more pillar is idealism. Self-realization. Ideal అంటే ఐడియల్ అనుచరణీయం. వేరే వాళ్ళు చూసి ఐడియల్ గా ఉన్నాడు, ఈయన ఐడియల్ గా ఉన్నాడు, ఇది ఐడియల్ గా ఉంది అంటారు. అనుచరణ వేరే వాళ్ళు చూసి నేర్చుకోగలిగేటువంటి దీన్ని ఐడియల్ అంటారు. ఐడియలిజం, సెల్ఫ్ రియలైజేషన్. యూ షుడ్ బి ఐడియల్. స్టూడెంట్ వాడిని ఐడియల్ గా ఉండాలి. సో నేను ఐడియల్ ఎప్పుడు ఉండదు, నేను మంచిగా ఉంటే ఐడియల్, రైట్. 10 మంది నేను చూసి నేర్చుకుంటాను. సెల్ఫ్ రియలైజేషన్, ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ, service to the mankind. It is very much important. ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అని వస్తుంది, నేను హెల్ప్ చేశాను అని. మనం ఎప్పుడైనా ఏదైనా బిజినెస్ చేసినప్పుడు మనం ఏదైనా సర్వీస్ ఎప్పుడు చేస్తాం, మనకి ఏదైనా ఇస్తేనే చేస్తాం, ఫ్రీగా చేసే సర్వీస్. కానీ ఆ సర్వీస్ చేసినప్పుడు మనకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. దట్స్ ఫీలింగ్, నేమ్ ఆఫ్ ద ఫీలింగ్ ఇస్ సాటిస్ఫాక్షన్. అది ఇంకెప్పుడు రాదు, ఓన్లీ సర్వీస్ చేసినప్పుడు వస్తుంది. That is the reason Ramakrishna Paramahamsa also says that service to mankind is service to God. And Mahatma Gandhi also reiterates the same, says service to mankind is the biggest service. Teacher, and also not only student, teacher should also be ideal. He should be an ideal textbook. Maybe it is a moral textbook, ఆధ్యాత్మిక బుక్ అయినా కానీ, సైన్స్ టెక్స్ట్ బుక్ అయినా కానీ, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అయినా కానీ, he should be an ideal textbook. And last one, pragmatism. Pragmatism is the skills to be developed.
in the practical life. Craft, experiment, real life project. Craft. చిన్న పిల్లలకి క్రాఫ్ట్ నుండి స్టార్ట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ లో సైన్స్ తో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, వాళ్ళ డెవలప్ చేసిన స్కిల్స్ వాల్యూస్ తో కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. గాంధీజీ ఎక్స్పెరిమెంట్ చేసింది మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఆయన ట్రూత్ తో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్ షుడ్ బి లెర్న్ బై ఎక్స్పెరిమెంట్స్, నాట్ జస్ట్ లిస్నింగ్. విన్నాం కాబట్టి అది చేసుకుంటూ వెళ్ళదు. యూ హావ్ టు ఎక్స్పెరిమెంట్ ఇట్ ఇన్ ద లైఫ్, దెన్ యూ విల్ బి గెటింగ్ ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ ద థింగ్. క్రాఫ్ట్, ఎక్స్పెరిమెంట్ from real life, learn from the real life. ఇది పిల్లలకి సోషల్ కల్చర్ అనేది ఎప్పుడు మనం 10th క్లాస్ స్కూల్ అయిపోయిన తర్వాత మనం సొసైటీలోకి వెళ్ళాలి. సొసైటీ అందరితోని మనం లైఫ్ లీడ్ చేయాలి. అప్పుడు పక్కలతో మాట్లాడడం కాదు, ధైర్యం లేదు, ఒప్పించడం ఎలా, ఇవన్నీ ఉంటాయి. రైట్, మనం ఏదైనా అనుకున్నది మనం ఒప్పించగలగాలి. ఇవన్నీ స్కిల్స్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? సోషల్ ఎడ్యుకేషన్, సైకాలజీలో సార్ చెప్పారు. సోషల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్కూల్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేయొచ్చు. ఎలా అంటే లీవింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ద గ్రూప్, దే విల్ బి డిస్కసింగ్ అమౌంగ్ ద ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక ఐడియా ఉంటుంది, వాడు పక్క వాళ్ళకి ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఒప్పుకోకపోతే బాధపడతాడు, కానీ అది ఫస్ట్ ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్. అంటే ఇది సొసైటీలో కూడా జనరల్ జరిగేదే. ఇది ప్రతి ఒక్కటి మాట ప్రతి ఒక్కటి వినడు. అలాంటప్పుడు నోట్ చూసుకొని ఇంట్లో కూర్చుంటే ఇట్స్ నాట్ కంప్లీట్ లైఫ్ కదా. రైట్, బాధపడకుండా దానికి అలవాటు పడాడు, సోషల్ లైఫ్ కి అలవాటు పడాడు. మేకింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ Gandhiji wanted in his schooling education. And complete schooling is 3 pillars: naturalism, idealism, pragmatism. These are the points which are involved in this kind of teaching. Ancestral arts అనేవి మర్చిపోయాం. దట్స్ ద రీజన్ ఇంతకుముందు నేను చెప్పాను హిస్టరీ. ancestral arts మర్చిపోయాం కాబట్టి జాబ్స్ కోసం మన ఎకానమీ మొత్తం హోల్ ఇండియాస్ ఎకానమీ, ఇండియా వాజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. జీడిపి సమ్ ఐ డోంట్ నో ద ఫిగర్స్, ఎగ్జాక్ట్ ఫిగర్స్, అందరికన్నా హైట్ టాప్ లో ఉండేది, అందరికన్నా లోయెస్ట్ అయిపోయింది జీడిపి బ్రిటిష్ వచ్చి వెళ్ళిన తర్వాత. అంటే వాళ్ళు డెవలప్ చేశారా లేకపోతే ఏం చేస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. ఏముంది ఇంతకుముందు? వాళ్ళు తెచ్చిన ట్రైన్స్ ఉన్నాయా, బస్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. We had the business, everyone was busy there with their own business. Our products used to go out of the across the seas. వేరే దేశాల వరకు మన products వెళ్ళేవి, మన ట్రైనింగ్ తయారు చేసుకునేవి. There was a business, they used to come, buy, take it. So everyone should be having the skill, developing that skill, and use education for the development of that skill. It has to be busy in life with humanity and morality. This is the essence of Gandhiji's education. Thank you.